కాకతీయుల నాటి చారిత్రక ఆలయ విధ్వంసాన్ని ఖండించిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ వెంటనే స్పందించి ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుని. మా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ ఆదేశాల అనుసారంగా ఈరోజు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఉండే కాకతీయ వైభవానికి నిదర్శనంగా నిర్మించిన పురాతనమైన శివాలయ కట్టడాన్ని ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చివేయడం తెలంగాణ రక్షణ సేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు నాతో పాటు నర్సంపేట సెగ్మెంట్ పరిధిలో ఉండే తెలంగాణ రక్షణ సేన నాయకులు ఈ కూల్చిన సంఘటన దగ్గర పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇటువంటి కట్టడాలని కూల్చకుండా తిరిగి పునర్నిర్మాణం చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకొని మన కాకతీయుల యొక్క కట్టడాలని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా మీరు సహకరించాలే తప్ప ఇటువంటి నిర్ణయాలతో మన యొక్క చారిత్రాత్మకమైన కట్టడాలని నిర్వీర్యం చేయడం సబబు కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి కట్టడాలని కూల్చే ముందు గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉండే పురావస్తు శాఖ యొక్క పర్మిషన్తో కట్టడాలని కూల్చడం జరుగుతుంది. కానీ మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎవరికి ఇంటిమేట్ చేయకుండా మీ యొక్క ఆర్థిక రాజకీయ స్వలాభం కోసం ఈ కాకతీయుల యొక్క వైభవాన్ని తూడ్చేటట్టు చేయడం నిజంగా శోచనీయం. ఇటువంటి నిర్ణయాన్ని సమీక్షించి కట్టడాన్ని త్వరితగతిన పునర్నిర్మాణం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరపున విన్నవించుకుంటున్నాము, హెచ్చరిస్తున్నాము.